వినియోగంలోకి తీసుకొచ్చేది పోయి దాని మీద విడ్డూరంగా మాట్లాడే పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ ఒక అంశం చెప్పాలి. ఈరోజు గణపురం నియోజకవర్గంలో కడియం శ్రీహర్ గారు ఉప్పుగల్లో రిజర్వాయర్ మెయిన్ కెనాల్ ఉంటుంది. 6th ప్యాకేజ్లో 3rd ఫేజ్లో మరి 476 కోట్ల రూపాయలతో పని పూర్తవుతుంది గతంలో ఉంటే దాన్ని 1,01 కోటి అంటే దాదాపు 525 కోట్ల ఎస్టిమేషన్ పెంచి తన అనుచరుడైన జీవీఆర్ కన్స్ట్రక్షన్స్ జీవీఆర్ కాంట్రాక్టర్కు అది అంటబెట్టడం జరిగింది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పూర్తి వివరాలు కూడా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చేస్తేనేమో ఓటీ, వీళ్ళు చేస్తేనేమో సంసారం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలా. డబుల్ 476 కోట్లతో పూర్తి కావాల్సిన పనులను 1,001 కోటి రూపాయలతోటి అంటే 525 కోట్లు పెంచడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరపాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులు అరిగోసపడతా ఉంటాయి. ఎక్కడ కూడా రైతుల పక్షాన ఒక్కసారి కూడా 57 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పత్తి రైతుల విషయం కానీ కొనుగోలు విషయం కానీ రైతులు దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటి వరకు 711 మంది రైతులు చనిపోతారు, 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతారు, 106 మంది రెసిడెన్షియల్ పార్టీకి సంబంధించిన విద్యార్థులు వివిధ కారణాల వల్ల చనిపోతారు. దేని గురించి సీమ గుట్టినట్టు కూడా రేవంత్ రెడ్డికి లేదు. ఎక్కడ కూడా ఒక మానవీయ కోణంలో ఆత్మీయతను పంచుకోవడం కోసం ఒక రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన సందర్భం లేదు. ఓ ఆటో డ్రైవర్ కుటుంబాన్ని సందర్శించింది లేదు. అనేక రకాలుగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతు భరోసా ఇస్తానని చెప్పేసి మరి అకాల వర్షాలు వచ్చి ఈరోజు తుఫాన్ వచ్చి రైతులు పిట్టలెక్క రాలిపోతూ ఉంటే అక్కడ రేవంత్ కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలేదు. అరే ప్రధాన ప్రతిపక్షంగా పత్తి రైతుల పక్షాన రైతుల పక్షాన నుండి మాట్లాడడానికి మా నాయకులు మరి జిల్లాల పర్యటన ఏర్పాటు చేసుకుంటే దాని మీద మాట్లాడడం సిగ్గుచేటు. నువ్వు నిజంగా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి రైతుల కోసము ఢిల్లీ నడిబొడ్డున దీక్ష చేయడం జరిగింది, మమ్మల్ని అందరినీ తీసుకొని పోయి. నీ చిత్తశుద్ధి ఏది? ఎప్పుడైనా అనేక సార్లు సాటుమాటుకు బడాబాయిని కలుస్తూ ఉన్నాడు చోటాబాయి, ఎప్పుడైనా వీళ్ళు ఊడగొడితే అలా వీళ్ళని జైలు అయిదామని చెప్పేసి. కానీ ఒక్కసారైనా రైతుల పక్షాన మరి ఏదైనా పోయినలా అంటే అది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఈరోజు తెలంగాణలో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటి వరకు 15 లక్షల టార్గెట్ మాత్రమే పూర్తి చేసిండ్రు. ఇప్పటి వరకు వారికి డబ్బులు కూడా చెల్లించలేదు. సన్నలు 7 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే తీసుకున్నారు, వాటికి బోనస్ ఇస్తున్నాడు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 గంటలు అనగానే తెల్లారంగానే నమిలిగొండ అనే గ్రామంలో కడెన్సేర్ ఇక్కడ బాంబు వేల్చే మేము 48 గంటల్లోనే బోనస్ ఇస్తామని చెప్పేసి 3 వారాలు అవుతుంది ఆ మాట చెప్పి ఇప్పటి వరకు 1 ఎకరాకు సన్నాలకు బోనస్ ఇవ్వలేదు. అదేవిధంగా మరి రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం కూడా లేదు ఎక్కడ కూడా. సో ఈ రకంగా మరి ఈ సందర్భంగా ఇవన్నీ చూసుకుంటాం. మళ్ళా ఎలక్షన్లకు పోతానని చెప్పేసి మాట్లాడుతూ లోకల్ బాడీ ఎన్నికలు అందులో ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతామని చెప్పేసి చెప్తున్నారు. సిగ్గుండాలే అక్కడ రేవంత్ రెడ్డికి ఆయన తొత్తులందరూ కూడా. జీవో నెంబర్ 9 అని ఒక డూప్లికేట్ జీవో తీసుకొచ్చి హైకోర్టులో కొట్టుకుపోతే బీసీలందరినీ మోసం చేయడానికి మళ్ళీ పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు 42 నుంచి 60% ఇస్తామన్నట్టు మాట్లాడుతూ ఉన్నాం. చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్లు ఇవ్వాలి కానీ పార్టీ పరంగా ఇవ్వద్దని చెప్పేసి ఇప్పటికే మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరిగింది. ప్రజలు ఎప్పుడు ఊర్లలోకి వస్తే కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఏ గ్రామం పోయినా కూడా ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ నాయకులు ముఖము
చాటుకొని తిరగలేని పరిస్థితి. చాటేస్తూ ఉన్నారు ముఖం. ఎందుకంటే ఓటు ఏమని అడగాలి? 2 సార్లు రైతు భరోసా ఎగబెట్టినామని అడగాల, రైతు బీమా ఎగ్గొట్టినామని అడగాల, స్కూటీ ఎగ్గొట్టినామన్నా ఇంటికి పోవాలా, కళ్యాణ లక్ష్మి తులం బంగారం వేయలేదు కాబట్టి ఎగబొట్టడానికి పోవాలా, ముసలోళ్ళు ఎదురైతే మీకు 4,000 ఇవ్వలేకపోయినామని పోవాలా, వికలాంగులు కలిస్తే 6,000 ఇవ్వలేకపోయినామని చెప్పేసి ఓటు అడుగుతారా? లేదా ఇంటింటికి మిషన్ భగీరథ కింద శుద్ధి చేసిన నీళ్ళు వచ్చేది ఇప్పుడు నల్లలు బంద్ అయిపోయినాయి అని మరి ఏ ముఖం పెట్టుకొని ఓటు అడగాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు ముఖం చాటేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టే సమయం ఆసమైందని చెప్పేసి హెచ్చరిస్తూ, బీసీలను మోసం చేస్తే వాళ్ళే నీకు ముందు వరుసలో ఉండి నీకు మరి పాడగడతారని చెప్పేసి తెలియజేసుకుంటూ చివరిగా ఈరోజు రఘునందన్ ఎంపీ గారు పార్లమెంట్లో తెలంగాణ చేసిన అప్పు కేసీఆర్ హయాంలో అంటే 2,80,000 అని చెప్పడం జరిగింది. మరి ఆస్తులు ఎన్ని రాష్ట్రానికి సమకూర్చుందంటే 4,35,000 కోట్ల ఆస్తులను తెలంగాణకు సమకూర్చడం జరిగింది అనేక రకాలుగా. అరే అక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలని వీళ్ళకి ఏం తెలియదు, లెక్కలు తెలియవు, లెక్కలు రావు, తీసివేతలు లేవు, కూడికలు లేవు, ఏం లేవు, మొత్తం మీద కథం. అక్కడ రేవంత్ అంటాడు, ఇక్కడ వీళ్ళు తందాననే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా ప్రజలకు తెల్లం చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రధాన పక్షంలో మేము ఉన్నాం కాబట్టి నిలదీస్తాము. అదేవిధంగా దప్పు పట్టుకొని అవసరమైతే కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేక, ప్రజా పాలన కాదు ప్రజా కంటన పాలన అని చెప్పేసి దప్పు కొట్టి దరివేసి గ్రామాలలో కాంగ్రెస్ను తిరగకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, మరొకసారి ఎవరైతే నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటాము. జై తెలంగాణ.